మరి మొత్తం మీకే ఇస్తా, నా జేబులో పైసలు కూడా మీ దగ్గర పెడితే నా నెల జీతం కూడా ఇస్తా అంటున్నా. మరి మీరేమంటారు ఈ మాట మీద, ఈ ఛాలెంజ్? అంటే మీరు రోజు వీకేఆర్ టీవీలో రెచ్చిపోతున్నారు, ఈ వీడియోలు కూడా సచివాలయం తాకి ఉంటాయి. ఆ సచివాలయాన్ని పెట్టుకొని పెద్దమ్మ గుడిగడాల ఇంటికి కూడా పోయి ఉంటాయి. సచివాలయాన్ని పెట్టుకొని రకంగా మీకన్నట్టే, అంటే మన అందరికీ ప్రశ్నించేటోళ్ళందరికీ. అయితే వాస్తవానికి ఏంటంటే రేవంత్ రెడ్డి చిప్పు దొబ్బింది అనొచ్చు మనం సింపుల్గా చెప్పాలి. ఎందుకన్నా అంటే ఎందుకు దొబ్బిందంటే దాంట్లో ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎందుకు కారణాలు ఉన్నాయంటే, చిప్ అంటే మొబైల్ చిప్ అన్నట్టు, ఆ చిప్ అంటే బ్రెయిన్ చిప్ అన్నట్టు. అది బ్రెయిన్ చిప్ ఎందుకు దొబ్బిందంటే రేవంత్ ఆయనకు చేత కావట్లేదు. ఫస్ట్ పరిపాలన చేతగాని వాళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ కూడా. పరిపాలన చేతనవుతే మాట్లాడరు. వాస్తవానికి పరిపాలన చేతగానటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు. ఎందుకోసం పరిపాలన చేతనవుతలేదంటే కేవలము ఆ ఏదైతే గంట చక్రపాణిని వీసీ చేయడమే చిప్పు దొబ్బినట్లు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అది అసలు క్లియర్గా అక్కడే నేను చిప్పు అక్కడ నుంచి స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా దానికి పురుగు మెల్లమెల్లగా వీసీ ఇయ్యడము. తర్వాత గతంలో విద్యార్థులకు ఏలు పెట్టి చూపెడుతూ మీ అంతు చూస్తాం, మీ డాట్ అంతా మా దగ్గర ఉన్నది అని ఆల్రెడీ ఛాలెంజ్ చేసి వాళ్ళని భయపెట్టించినటువంటి వ్యక్తి గంట చక్రపాణి. అలాంటోడికి రేవంత్ రెడ్డిని కూడా ఈ పరిపాలన మంచిగా ఫెయిల్ అయిపోయింది. అట్లా చెప్పినటువంటి వ్యక్తికి ఇయ్యడమే చిప్పు దొబ్బినట్లు. నంబర్ 1. నంబర్ 2, ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీని ఇప్పటి వరకు బైఫర్కేషన్ చెయ్యకుండా వచ్చిన తర్వాత చేయాలి కదా. పోనీ ఆయన తప్పు చేసిండు, కేసీఆర్ పక్కా లపూట పనులు చేసిండు, లంగ పనులు చేసిండు. నువ్వన్నట్లే టోటల్గా ఆయన చిప్పు దొబ్బిందని చెప్పేసి నువ్వే అన్నవు మాటలు. ఆ దొబ్బింది అనుకుందాం, టోటల్గా ఆయన లంగ పనులు చేసిండు అనుకుందాం. మరి నువ్వేం సర్దార్ పని చేసినావు ఇక్కడ? ఏం చేసినావు? దిల్ రాజుకి ఇచ్చినావు. దిల్ రాజు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిండా ఎప్పుడైనా? కేసీఆర్ పోనీ కాంగ్రెస్ పార్టీ రావటానికి ప్రయత్నం చేసిండా? ఏం చేయలే. నువ్వు చేసినావు, నేను చేసిన, ఇద్దరం చేసినాం. పిఎంఆర్ టీవీ చేసింది, విష్ణు కిషోర్ అనేటోడు చేసి, మన పాత్ర ఉంది. అంతే కదా. ఇప్పుడు అనేక మంది దాంట్లో మన పాత్ర కూడా ఉండదు. ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. దిల్ రాజు పాత్ర, గంట చక్రపాణి పాత్ర లేదు, దిల్ రాజు పాత్ర లేదు. దిల్ రాజుకు చైర్మన్ ఇచ్చినావు, గంట చక్రపాణికి ఆల్రెడీ వీసీ చేసినావు. 2 దొబ్బినాయా? అంటే మెల్లమెల్లగా పురుగు అనేది చిప్పుకు పట్టుకుంటూ వచ్చి లాస్ట్కి వస్తే ఇప్పుడు విన్నటువంటి మాటలల్లా ఏం అర్థం కాని పరిస్థితులలో గోరేటి వెంకన్న అసలు కేసీఆర్ మీద కొట్టాలేడు. పోనీ తెలంగాణ ఉద్యమాలు ఉండొచ్చు, కానీ కేసీఆర్ను దించటాని కోసము కాంగ్రెస్ ప్రభుత్వం రావటానికి ప్రయత్నం చేసిండా? ఏ ఒక్కరోజు మాట్లాడినోడికి నువ్వు ₹1 డిక్లేర్ చేసి రేవంత్ రెడ్డి వేస్ట్, కేసీఆర్ అసలు అతిలో ఒక సుందరుడు. ఇప్పటికి కూడా నిన్న కూడా ఆల్రెడీ జగదీష్ రెడ్డి మీద అది కూడా మాట్లాడదాం. జగదీష్ రెడ్డి ఆ మీటింగ్ లో కూడా గోరటెంకన కూర్చున్నాడు. అలాంటోడికి ₹1 ఇచ్చినప్పుడే నీ చిప్పు దొబ్బింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మళ్ళీ ఎమ్మెల్సీ ఉన్నోడికి ₹1 ఇచ్చినవంటే నీకు చిప్పు దొబ్బింది. 3వ అంశం ఇది. 4వ అంశం ఉన్నది ఇంకొకటి. అసలు ఎవరిని కాంటాక్ట్ అవ్వకుండా కొత్త కళాకారులకు అవకాశం ఇచ్చిండు. నిజమైనటువంటి ధూమ్ధామ్ కళాకారులకు అవకాశం ఇవ్వాలనే కాన్సెప్ట్లో మేము కొట్లాడింది. ఇవాళ అద్దంకి దయాకర్కు తెలుసు, అక్కడ ఉన్నటువంటి బెల్లయ్య నాయకుకు తెలుసు, అక్కడున్న విజయశాంతికి తెలుసు, అక్కడున్న కోదండరామ్ సార్కు తెలుసు. ఇంతమందికి తెలిసి కూడా నీకు కూడా తెలుసు మేము ఉద్యమం చేసింది, పేపర్లు వచ్చింది, అన్ని పేపర్లలో ప్రచారమైంది. కేసీఆర్ అన్యాయం చేసిండని మమ్మల్ని డిబేట్లలో చర్చలలో పెట్టి మమ్మల్ని వాడుకొని మాతోని పని చేపించి ఆయనను తిట్టిపిచ్చి మీరు ఆల్రెడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కళాకారులకు ఎవరికి తెలియకుండా చైర్మన్ పదవిని గద్దరన్న కూతురుకి ఇవ్వడమే నీకు చెప్పు దొబ్బింది. అంతేనా? అంతే కదా. దాని అర్థం ఎవరికి చెప్పినావు నువ్వు? ఎవరికి చెప్పి అంటే గద్దరన్న పేరును వాడుకోవటానికి చేసినటువంటి ప్రక్రియ. తర్వాత
అసలు ఇంతమంది కళాకారులు ఉండంగా ఆ పాటకు తెలంగాణ వాళ్ళే సంగీతం చేస్తే బాగుంటుంది అందశ్రీ గారు, లేకపోతే వద్దు ఎందుకంటే రిమార్క్ వస్తుందని చెప్పవలసినటువంటి సీఎం ఒక అధికారంలో ఉండి ఇవాళ ఆ పాటను వేరొళ్ళకి ఇప్పించేసి నాకు ఏం తెలియదు అని చెప్పేసి చెప్పడమే చిప్పు దుబ్బినట్లు. ఈ అన్ని చిప్పులు ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి, అవన్నీ చిప్పులు దుబ్బి మహేందర్ రెడ్డి కూడా టీఎస్పీ ఇచ్చిండు. అసలు ఎందుకు అందులో పనిచేసిన అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని ఇలా నీకు చిప్పు దొబ్బేటటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. 100% ఆ పైసలు నాకు ఇచ్చేయండి, నేను అర్హున్నే, వాస్తవానికి ముఖ్యమంత్రిగా నేను అర్హున్నే. మరి ఎందుకంటే తెలంగాణ విష్ణు కిషోర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపియండి, 100% చేస్తా, అద్భుతంగా నడుపుతారు అద్భుతంగా నడుపుతా, మామూలుగా కాదు. వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఈ అప్పులు గిప్పులు అంటున్నారు కదా, ఆ అప్పులు గిప్పులు అన్ని పోతాయి. వీళ్ళు దోపిడీ చేయడానికి అందులో సగం డబ్బులు పోతున్నాయి, అప్పులు అందుకు తీరతలేవు. మీకు అర్థం కావట్లేదు మాస్టారు. అక్కడ ప్రజలకు తెలియని విషయం ఏంటంటే రద్దు చేయమని మొత్తం ఎమ్మెల్సీలకు జీతాలు అవసరమా? ఆ జీతాలు అవసరమా? రద్దు చేయి. మరి ఎమ్మెల్యేలకు జీతాలు అవసరమా? మరి మన నరేందర్ రెడ్డి కోసం ఓటుకు 5,000 మంచి రేటుకెళ్ళి వచ్చినాయి. మరి ఆడికెళ్ళి వచ్చినాయి అంటే ఈ 18,000 కోట్ల రూపాయలతో నల్లకెళ్ళే 18,000 కోట్ల రూపాయల నుంచి మొత్తము దాంట్లో సగానికి సగం వీళ్ళు దొబ్బేస్తున్నారు కాబట్టే వాళ్ళకు డబ్బులు ఉంటున్నాయి, వాళ్ళు పంచగలుగుతారు. గతంలో కూడా ఒక మాట ఏమన్నాడు తెలుసా, ఏముంది 1 సంవత్సరం మేము కడుపు కట్టుకుంటామంటే ఇవన్నీ గ్యారంటీలు అన్నీ తీర్చేయచ్చు అన్నాడు. ఇప్పుడు ఏమంటుండ్రు, అసలు డబ్బులే లేవంటుండ్రు. మాస్టారు 2 లక్షల కోట్లు వస్తాయి, 2 లక్షల కోట్లు మన రాష్ట్రానికి సంవత్సరానికి వస్తాయి. 2 లక్షల కోట్లు హ్యాపీగా మనకు కావాల్సింది ఎంత తెలుసా, 1,80,000 కోట్లు అయితే తెలంగాణకు సరిపోతుంది మొత్తం అన్ని రకాలుగా. 2 లక్షల కోట్లు వస్తాయి. వీళ్ళు ఉచితాలు వేసి ఇచ్చి ఉచితాలు పెట్టి ఆ ఉచితాలను ఆల్రెడీ ప్రజలకు పంచుకుంటా, అంటే దీంట్లోకి వెళ్ళే సగానికి సగం డబ్బులు ఉచితాల పేరు మీద వంచి కేవలము అప్పులు అవుతున్నాయి, అప్పులు తీసుకొచ్చి కొప్పులు పెడుతున్నామని అంటున్నారు. ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయలు ఆయన చేస్తే 1,52,000 కోట్లు ఈ సంవత్సరంలో అయింది. 1,52,000 కోట్లు ఆ 7 లక్షలు ఎంత, 8,52,000 కోట్ల రూపాయల అప్పు ఈ 11 సంవత్సరాల నుంచి దాపు. పాలకులు అప్పులు చేయడానికే పాలన, వేరేదేమీ లేదు. ఆ ఉన్న డబ్బుల్ని ఉన్నట్లు గినక పంచగలిగితే నేను పంచుతా, నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, నాకు అన్ని అర్హుని. నేను ఒక మంచి సంగీత దర్శకుని, అనేక పాటలకు సంగీతం చేసినోడిని, అదేవిధంగా నేను చేసిన పాటలు పాడతా, అనేక పాటలకు సంగీతం చేసినోడిని, అనేక కుల సంఘాలకు సంగీతం చేసినోడిని, కుల సంఘాలతో సంబంధాలు ఉన్నాయి, సంగీత పరంగా సంబంధాలు ఉన్నాయి, రాష్ట్ర నిరుద్యోగుల కోసం చేసినాము, విద్యార్థుల పక్షాన చేసినాము, అన్ని రకాల డిపార్ట్మెంట్లు మనకు తెలుసు. నా చిప్పు ఇంకా దొబ్బలే, నా చిప్పు సరియంగా ఉన్నది. ఆ చిప్పు దొబ్బిన వాళ్ళు నాకు ఇచ్చేస్తే నేను డెఫినెట్గా ముఖ్యమంత్రిగా బ్రహ్మాండంగా నాకు 1 నెల ఇవ్వమను,